ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పాలి. వేద విజ్ఞానంలో అభినిధానము అని ఒక సూత్రం ఒకటి ఉందండి. దాంట్లో ఒక నియమం ఏమిటంటే, షకారము, హకారము, రకారము లాంటి అక్షరాల తర్వాత, తెలుగు అక్షరాలు అందరికీ వచ్చునని అనుకుంటున్నాం మేము, అందులో కొన్ని అక్షరాలు ఉన్నాయి, హ, ష, స ఇలాంటివి. అలాంటి అక్షరాల తర్వాత వర్గ పంచమాలు వచ్చినట్లయితే, మళ్ళీ ఇదో కొత్త పదం, వర్గ పంచమాలంటే కాఖ గఘ ంగ ఉంది కదా, అందులో చివరిది వర్గ పంచమం అంటారు. చాఛా జాఝా ఇణి ఉంది కదా, ఇణి వర్గ పంచమం అంటారు. టాఠా డాఢా ణ వర్గ పంచమం అంటారు. పాఫ బాభ మా వర్గ పంచమం అంటారు. ఆ చివరక్షరాలు 5 వర్గ పంచమాలు అంటారు. న్యామగణన అనే 5. ఈ షా, శా, సా, రా ఇలాంటి వాటి తర్వాత ఈ వర్గ పంచమాలు వచ్చినట్లయితే వర్గపు ప్రథమ అక్షరం వచ్చి కనిపించిపోవును. ఇది వేదంలో ఉన్న రూల్ అండి, వేద వాంగ్మయానికి సంబంధించినటువంటి రూల్. కానీ ఈ రూల్ మన దేశంలో ఉండే ఇతర భాషల వాళ్ళంతా వదిలేశారు. ఒక్క తెలుగువాడు పట్టుకున్నాడండి దాన్ని రక్షించి కాపాడినటువంటి వ్యక్తి మన తెలుగు వాళ్ళే. ఏం తెలిసింది మీకు? ఏమీ తెలియలేదు. మీకు దాన్ని ఒక ఉదాహరణతో చెప్తా. స్నానము పదం విన్నారు ఎప్పుడైనా? స్నానము ఎలా పలుకుతారు దాన్ని? అందులో మొదటి అక్షరంలో ఏవేవి ఏ అక్షరాలు ఉన్నాయి? స్నా, నా, ము ఏ అక్షరాలు ఉన్నాయి? మొదటి అక్షరం స్నా, రైట్? అందులో సా, నా, ఆ 3 అక్షరాలు ఉన్నాయి దాంట్లో. సా, నా, ఆ, స్నా, నము. ఇది సంస్కృత పదం, వేదానికి సంబంధించినటువంటి పదం అనుకోండి. అయితే ఇందులో సకారం వచ్చింది, తర్వాత వర్గపు చివరిదైన నకారం వచ్చింది, స్నా. ఇప్పుడు ఏం కావాలి దీంట్లో అంటే, ఆ వర్గ ప్రథమం వచ్చి పోవాలి. నకారానికి ఆ ఉండేటటువంటి వర్గ అక్షరాలు తా, థ, ద, ధ, న. ఇవి 5 కలిపి ఒక వర్గం అంటారు. మొదటిదైన తకారము వచ్చి పోవును. ఈ నియమం వేదం చెప్పింది. కానీ ఈ నియమాన్ని మన భారతదేశపు భాషల్లో ఇతర భాషల వాళ్ళంతా వదిలేశారు. మీరు దక్షిణ భాగానికి వెడితే నీరాడుగై అంటారు స్నానానండి, నీరాడుట. ఉత్తర భారతానికి వెడితే నహానా అంటే సకారం వదిలేశారు వాడు. కానీ మన అచ్చ తెలుగు వాడిని అడిగితే మీరు స్నానాన్ని ఏమంటారండి? గ్రామాల్లోకి వెడితే సామాన్యులు వాడితే తానము, రారి రారి తానాలాడంగా ఏ గంగా, తానము. తకారం వచ్చిపోతుందని వేదం చెప్పింది. కానీ దాన్ని వదిలిపెట్టేసి నకారం మాత్రం తీసుకున్నారు ఇతర భాషల వాళ్ళు అంతా. అది ఉత్తర వాళ్ళు కావచ్చు, దక్షిణం వాళ్ళు కావచ్చు, వదలకుండా పట్టిన వాళ్ళు తెలుగు వాళ్ళు. ఇది వేదం నియమం కదా, దాన్ని మనం కోల్పోకూడదు అని తెలుగు వాళ్ళు దాన్ని పట్టుకుని వాళ్ళు వ్యవహారంలోకి తెచ్చుకున్నారు. ఇంకో పదం చెబితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. కృష్ణుడు పదం విన్నారా? అందులో కృ ఏమి లేవు. రెండవ పదం ష్ణ, కృష్ణ అని పదం. ఈ ష్ణాకి షకారము, నకారము, అకారము 3 అక్షరాలు దాంట్లో. షా తర్వాత మళ్ళీ అణ, టాటా డాఢా ణా వస్తే టా వచ్చి పోవాలి. టా వచ్చి పోవాలి, కనిపించకూడదు కానీ రావాలి. ఈ నియమాన్ని తెలుగు వాళ్ళే పట్టుకున్నారు, మిగతా వాళ్ళు వదిలేశారు.
ఉత్తర భారతదేశానికి వెడితే కన్హయ్య, కానా అంటారు. దక్షిణ భారతానికి వెళితే కణా అంటారు. కానీ మీ తెలుగు వాళ్ళు ఏమంటారండి కృష్ణుణ్ణి? ఏమండి, ముద్దుగా పిలవాలి అంటే కృష్ణుణ్ణి ఏమని పిలుస్తారు మీరు? కిట్టయ్యా, మా కిట్టిగాడు, మా కుట్టుడు. టా వస్తుంది పోతుంది అని వేదం చెప్పింది. ఇతర భాషల వాళ్ళకి అది పట్ల, కానీ తెలుగువాడు దాన్నే పట్టుకుని ప్రధానంగా పల్లెటూళ్ళల్లో ఉండే అతి సామాన్యులు కూడా వాడగలిగేటంతగా దానికి వ్యాప్తిని కలిగించారంటే తెలుగువారి యొక్క సాహిత్యము, తెలుగువారికి ఉండేటటువంటి వేదాల మీద అభిమానము ఎంత ఘనిష్టమైనదో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తెలుగుతనాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలగడం అనేది అదృష్టమని మహానుభావులైనటువంటి అప్పయ్య దీక్షితులు లాంటి పెద్దలు 16వ శతాబ్దంలో చెప్పారు. కృష్ణదేవరాయలు లాంటి మహానుభావులు దానికి బాధ్యత వహించి కావ్య రచన చేశారు. ఇది గత చరిత్ర. ఈవేళ మనం తెలుగు వాళ్ళం అనుకోవాలంటే సిగ్గుపడుతున్నాం. ఆ సిగ్గుతనాన్ని పోగొట్టడం కోసం మన శ్రీమాన్ రవిశంకర్ గారు ఒక మహోద్యమాన్ని చేపట్టారు. అది టెక్నాలజీ తీసుకున్నా, లేదు హైటెక్ తీసుకున్నా, దేన్ని తీసుకుని చేశారు అనేది వారి వారి అనుభవాన్ని బట్టి చేసినా, ఇప్పుడు నిన్నటిదాకా వారు ఐటీ తీసుకుని చేశారు, లేదు డిజిటల్ టెక్నాలజీతో చేశారు, రేపొద్దున బహుశా క్వాంటమ్ టెక్నాలజీతో వారు చేస్తారు. దట్ ఈస్ గ్రేట్ థింగ్. కానీ ఇది మనం చెయ్యాలి. తెలుగుతనాన్ని మర్చిపోకుండా ఉండేట్టుగా మనం ఎప్పటికప్పుడు వారికి ఒక కాషన్ ఇవ్వాలి, వారికి జ్ఞాపకం చెయ్యాలి. అది ఆటతోట, పాటతోట, వైద్యంతోట, విద్యతోట, లేదా మరొక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ తోట ఆరోగ్యం తీసుకురావాలి అంటే మందు చేదు కనుక ఎవడు వేసుకోవడానికి ఇష్టపడ్డు కనుక వాళ్ళు ఏం చేస్తారు? అందమైన క్యాప్స్యూల్ తయారు చేస్తారు. రకరకాల రంగులతో ఉండే క్యాప్స్యూల్స్ తయారు చేస్తారు. ఆకర్షణ క్యాప్స్యూల్కి పనిచేసేది క్యాప్స్యూల్ కాదు, లోపల ఉండే మందు పనిచేస్తుంది. మా రవిశంకర్ గారు అలాంటి ఒక అందమైనటువంటి క్యాప్స్యూల్గా తెలుగు వన్ని తయారు చేసి భాషా ప్రాధాన్యాన్ని, భాషా ప్రాచీనతని కూడా మనం కాపాడాలి. ఎలాగైనా సరే దీన్ని ప్రపంచంలో మూల మూలలకి తీసుకువెళ్ళాలి. మన దగ్గర ఆణిముత్యాలు లేకపోలేదు. తెలుగులో ప్రతి రంగంలోనూ ఆణిముత్యాలు ఉన్నారు. రాజకీయ రంగాల దగ్గర నుంచి ప్రారంభం చేస్తే అతి సామాన్యమైనటువంటి రంగం దాకా కూడా తెలుగుతనం ఉట్టిబడుతూ ఉంది. దాన్ని మనం ముందుకు తేవాలి, ప్రోత్సహించాలి, దానికి ఒక అనుసంధానాన్ని ఏర్పరచాలి, ఒక సూత్రాన్ని ఏర్పరచాలి అని తెలుగు 1, తెలుగు ఎప్పుడు 1గానే ఉండాలి, నెంబర్ 2 కాకూడదు అన్నట్టుగా వారు దాన్ని ప్రారంభం చేసి ఈవేళ ఆ రంగంలో తనకంటే ముందు మరొకటి లేదు అనిపించుకునేంతవరకు దాన్ని నడిపిస్తున్నారు. 25 ఏండ్ల ప్రయాణం ఇది. మరొక 25 ఏళ్ళు, మరొక 50 ఏళ్ళు, మరొక 75 ఏళ్ళు ఇలాగా శతమానంగా సాగాలి అని మేము తెలుగు మాతని ప్రారంభం చేస్తున్నాం. తెలుగు భాషామ తల్లిని మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కేవలం మాధ్యమం ద్వారా ఏదో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి దాంతో మాత్రమే సరిపుచ్చుకోకుండా సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సేవలను కూడా చేస్తూ తమకు ఉండేటటువంటి సామాజిక బాధ్యతని కూడా నెరవేరుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆధ్యాత్మిక రంగంలో ఉండేవాళ్ళం. కానీ ఆధ్యాత్మిక రంగం అంటే పూజలు, పారాయణలు, లేకపోతే మంత్రాలు చదవడం ఇలాంటివి మాత్రమే చాలదు అనేది మా అభిప్రాయం. అందుకోసమనే మేము ట్రైబల్స్ కోసం స్కూల్స్ నడిపిస్తున్నాం, బ్లైండ్ వాళ్ళ కోసం స్కూల్స్ నడిపిస్తున్నాం, క్యాన్సర్
సంబంధించినటువంటి సర్వైకల్ క్యాన్సర్ రంగంలో 33 లక్షల మంది మహిళలకి ఇంతవరకు దాని సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అండ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని అందించగలిగాం. సమాజంలో ఏ రంగంలో ఉన్నా సామాజికమైనటువంటి బాధ్యతల్ని మనం నెరవేర్చగలిగినప్పుడే మన రంగానికి వన్నె తెచ్చిన వాళ్ళం కాగలుగుతాం. మీడియా రంగంలో ఉన్నప్పటికీ కూడా సామాజికమైనటువంటి బాధ్యతతోటి ఎన్నో సేవలను అందించడమే కాకుండా ఈవేళ ఆయా రంగాల్లో మకుటం లేని మహారాజులుగా చెల్లుబాటు అవుతూ ఉండేటటువంటి అనేక మంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి యువకులని పెద్దలని కూడా వారిని ఇక్కడ ఒక అందమైనటువంటి పురస్కారం ద్వారా వారికి తమ కృతజ్ఞతల్ని తెలియచేసుకోవడంతో పాటు వీరిని ప్రపంచంలో అన్ని మూలల ప్రేరకులుగా కూడా వారిని అందించేటటువంటి ఒక మహోద్యమం శ్రీమాన్ రవిశంకర్ గారు వారి టీం చేస్తున్నందుకు మేము వారికి అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈవేళ పురస్కారాలు అందుకునేటటువంటి పెద్దలందరూ కూడా వారి వారి రంగాల్లో చేసేటటువంటి సేవలు మరింత మహోన్నతంగా సాగాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేయడంతో పాటు ఇంకా ఈ తెలుగు తనంతో సమాజంలో ఆణిముత్యాల్లాగా చెల్లుబాటు అయ్యేటటువంటి వారిని మరెందరినో గుర్తించి వారిని కూడా ప్రోత్సహించగలిగేటటువంటి అవకాశం తెలుగు వన్ అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలి అని మేము శ్రీమాన్ రవిశంకర్ గారికి వారి శ్రీమతి గారికి వీరికి వెనకాతల నుండి ప్రేరణ ఇచ్చేటటువంటి మా ఎర్నేని రామారావు గారికి శ్రీమతి కవిత గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మా రామారావు గారు మేము సేవలు అందించేటటువంటి వికాస తరంగిణి ఆర్గనైజేషన్కి వారు ప్రెసిడెంట్గా ఉండి దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయులు. అందుచేత మాకు యాక్చువల్గా ఈవేళ ఈ కార్యక్రమాన్ని గురించినటువంటి అవగాహన లేదు, పరిచయం లేదు. తెలుగు అని తెలుసు, కానీ ఈవేళ ఈ కార్యక్రమాన్ని గురించినటువంటి విషయం మాకు తెలియదు. మేము యాక్చువల్లీ ఈవేళ సరస్వతి పుష్కరాల్లో బదరికాశ్రమంలో ఉండాల్సినటువంటి వ్యక్తులం. కానీ వాతావరణం అప్పుడు ప్రారంభంలో సవ్యంగా లేకపోవడం చేత మనం మరికొంతమందికి ఇబ్బందికరం కాకూడదనే ఉద్దేశంతో మేము దాన్ని డ్రాప్ చేసుకోవడం వల్ల మీరు ఎలాగో డ్రాప్ చేసుకున్నారు కనుక ఇక్కడికి తప్పకుండా రావాలి అని మా రవిశంకర్ గారు, మా రామారావు గారు, కవిత గారు వారు వచ్చి చెప్పడం జరిగింది. మేము అనుకున్నాం ఇలాంటి చోట్ల బహుశా మేము ఆడ్ మ్యాన్ అవుట్, బహుశా ఇది మరొక రకంగా ఉంటుంది అని మేము అన్నాం. కానీ వారు ప్రేమతోటి తప్పకుండా వచ్చి అందరినీ ఈ రకంగా మంగళాశాసనం చేయవలసింది అని వారు అడిగినందుకు వారి ప్రేమకి వారి అభిమానానికి ఆనందించి తప్పకుండా రావాలి అని మేము ఈవేళ ఇక్కడ పాల్గొనడం జరుగుతోంది. మీ అందరూ కూడా ఉత్సాహంతో ప్రేమతోటి ఈ ఉద్యమాన్ని తెలుగు వన్ మహోద్యమాన్ని ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి అని మీకందరికీ కూడా ఈవేళ ఇక్కడ పాల్గొని వారికి ఆ రకమైనటువంటి వెనుదన్నుగా ఉంటున్నందుకు అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ.